దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురు చూసిన అయోధ్య తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయోధ్య ట్రస్ట్ బోర్డుకు వివాదాస్పద 2.77 ఎకరాలను అప్పగిస్తున్నాం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ఈ తీర్పును 5 న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా వెల్లడించింది. నలభై రోజుల పాటు వరుసగా ఈ కేసు సుప్రీంకోర్టు చరిత్రలోని అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన కేసుల్లో రెండవదిగా నిలవడం విశేషం. దీనికన్నా ముందు 1972లో ప్రాథమిక హక్కులపై దాఖలైన కేశవానంద భారతి అనే కేసులో సర్వోన్నత న్యాయస్థానం దాదాపు 68 రోజుల పాటు వరుసగా విచారించింది. 13 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం 1972లో ఈ కేసు విచారించింది. అలాగే ఇటీవల ఆధార్పై దాఖలైన పిటిషన్పై 38 రోజుల పాటు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటిదాకా 2వ స్థానంలో ఉన్న ఆధార్ కేసును దాటి అయోధ్య కేసు 40 రోజుల సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. అయోధ్యలో 2.77 ఎకరాల భూ వివాదం కేసులో ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 16 వరకు విచారించిన సుప్రీంకోర్టు శనివారం చారిత్రక తీర్పు వెలువరించింది. వివాదాస్పద భూమి హిందువులదేనని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ 5 ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం యూపీ ప్రభుత్వానికి ఆదేశించింది.